చెప్పు హాయ్ చిల్డ్రన్. ఓకేనా? చెప్పు అదేంటి అడుగు. ఇప్పుడు నీటిలో కరిగేది ఏదో చూపించు. కలుపు కొంచెం నీటిలో కరిగేదేవి చెప్పు. పంచదార కలుపు కొంచెం తీసి. కరుగుతుందా చూడు, కరుగుతుందా అడుగు. పంచదారే, పంచదార సాల్ట్ పంచదార వేసావు కదా. అందులోని రాయి ఉంది కదా, రాయి కరుగుతుందో లేదో చెప్పు. రాయి కరిగిందా లేదా? కరిగిందా లేదా చెప్పు ఫస్ట్. కరిగిందా రాయా? ఇప్పుడు తేలేయి ములిగేవి. రాయి ములిగిందా తేలిందా అడుగమ్మా. ములిగింది. ధర్మాకోల్ షీట్ మొక్క ఇచ్చినది, చిన్న మొక్క, అది ములిగిందా తేలిందా చూడండి. ఇంకా అక్కడ దూది ఉంది, దూది అయ్యి తేలిందా ములిగిందా చెప్పండి. తేలిందా ములిగిందా? ఆ కలర్లు చెప్పమ్మా. అక్కడ ఏమేం కలర్లు ఉన్నాయి? అది ఏం కలర్ సీసాలు? అది మరి అది మనం ఇప్పుడు అవి కలర్లు కలిపాం కాబట్టి ఆ కలర్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు గాలిలో ఎగిరేవి ఎగరనివి, గాలిలో ఎగిరేవి ఎగరవి. ఇలా చూడు చెప్పమ్మా. కూర్చోనా? రే కూర్చోరా. చూడు ధర్మాకోల్ షీట్ మొక్కలు ఉన్నాయి కదా, చేతిలో పెట్టుకుని ఊదు, ఎగురుతాయో లేదో చూద్దాం. ఊదు చేతిలో పట్టుకుని. ఎగిరిందా? అది ఎందులో పడింది? ఎగిరి నీటిలో పడింది. నీటిలో తేలిందా ములిగిందా? తేలింది. చూడమ్మా, దూది కూడా చేతిలో పట్టుకుని ఊదు, ఎగురుతుందా లేదో. గాల్లో ఎగురుతాయి అవన్నీ. నువ్వు సరిగ్గా తడి చేసేసుకున్నావు చెయ్య. దానికి ఒకటి అమ్మ నువ్వు ఊదు పట్టుకుని చేత్తో, తన చేతిలో పెట్టి ఊదు. ఎగురుతుందా? అది ఎగిరింది కదా. ఆ ధర్మాకోల్ మొక్కలు కూడా ఇవి సాత్వికకి 2 చేతిలో పెట్టి ఎగురుతాయో లేదో చూద్దాం. చేత్తో ఊదు, ధర్మాకోల్ మొక్కలు ఇవ్వు. వెరీ గుడ్. దూది ఎగిరింది కదా. అయితే ఇప్పుడు ఆ రాయి చేతిలో పెట్టు. రాయి చేతిలో పెట్టు. చిన్న నువ్వు కూర్చోరా తల్లి, నువ్వు కూర్చో. మీరు అందరూ ఎదురుగానే ఊదమ్మ. ఎగురుతుందా? ఎగరదు. ఇంకో పెద్ద రాయి కూడా పెట్టు చేతిలో, తన చేతిలో. రాయి ఒకటి పెట్టాను కదా అక్కడ, తీస్తాను చేతిలో పెట్టు. ఊదు. ఎగిరిందా? ఎగరదు. ఎందుకు ఎగరదు? రాయ బరువు కాబట్టి ఎగరదు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? పర్ణిక చెప్పు. ఎగిరేవి ఎగరనివి అంటే తేలిగ్గా ఉన్నాయన్నీ ఎగిరిపోతాయి. ధర్మాకోల్ ఎగురుతుంది, దూది ఎగురుతుంది, కాగితం ముక్కలు ఎగురుతాయి. మరి పక్షుల ఎంటుకలు ఉంటాయి కదా, పక్షుల ఎంటుకలు ఎగురుతాయి. సరే గాలిలో ఏమేమి ఎగురుతాయి చెప్పండి మీరు. చెప్పాలి గట్టిగా. బెలూను. విమానం వెళ్తుందా గాల్లో? విమానం, హెలికాప్టరు, విమానం. ఇంకా పక్షులు ఏమి ఎగురుతాయి గాల్లో? ఏ పక్షులు చెప్పండి. కాకి. పర్ణిక చెప్పు వాళ్ళకి. కాకి చెప్పండి. పిచ్చుకమ్మ, చిలకమ్మ, కాకమ్మ. ఇలా చూడండి, 2 రెక్కలు ఉన్నాయి, అన్నీ ఎగురుతాయి. రెక్కలు ఉంటాయి కదా, రెక్కలతో ఇలాగ ఎగురుతాయి. ఎలాగ ఎగురుతాయి?
అలాగే ఎగురుతాయి. రెండు రెక్కలు ఏమున్నాయి అన్నీ కూడా ఎగురుతాయి. రెండు రెక్కలు ఉన్నాయని కోడి పైకల్లా ఎగరలేదు, కొంచెమే ఎగురుతుంది కదా. నెమలు కూడా కొంచెం ఎగురుతుంది, పైకల్లా ఎగరదు. అవునా? మీరు అందరూ కూడా చక్కగా అవి కాగితం ముక్కలు ఎగురుతాయా, ఎగరవా? ఇప్పుడు థర్మాకోల్ షీట్లు ఎగిరిచ్చారు కదా, కాగితం ముక్కలు కూడా ఉఫ్ అని ఊదాలి. ఊతారా? ఊదాలి. కాగితం ముక్కలు చూడండి, పైనుంచి అయితే ఎగురుతాయా లేదా? అగో చూసారా ఎలా ఎగిరినాయి ఈ కాగితం ముక్కలు కదా. థర్మాకోల్ షీట్లు కూడా ఏంటి, థర్మాకోల్ షీట్ ముక్కలు కూడా, థర్మాకోల్ అంటే ఇవి కూడా నీటిలోనే ఎగురుతాయి. తల్లి కూర్చో నాన్న, కూర్చోండి. ఓకే, బాగా చెప్పారు కదా. పర్ణిక క్లాప్స్ కొట్టండి, గట్టిగా కొట్టండి. ఓకే.